కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఖేలో ఇండియా గేమ్స్ 40వ నేషనల్ గేమ్స్లో అంతర్జాతీయ క్రీడా పోటీలకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వస్తుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం కోరారు. 2036 ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యమిస్తే 2 ఈవెంట్లను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం. కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఖేలో ఇండియా గేమ్స్, 40వ నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడా పోటీలకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఏదైతే తెలంగాణలో స్పోర్ట్స్ విషయంలో పూర్తి స్థాయిలో ప్రాధాన్యతను తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర సహకారం కూడా అవసరమైన విషయాన్ని కేంద్ర స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయతో సమావేశం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రతి గ్రామంలో కూడా స్పోర్ట్స్ కోసం ఏ విధంగానైతే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామో, అంతేకాదు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలు వీటన్నిటిని కూడా కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. అయితే ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో జరిగేటటువంటి ఏ గేమ్స్ అయినా సరే వాటిని ఖచ్చితంగా తెలంగాణలో ఆడేందుకు అవకాశం కల్పించాలి. అంతేకాదు 2036లో జరిగేటటువంటి ఒలింపిక్స్ ఏదైతే ఉందో అందులో 2 ఈవెంట్స్ను తెలంగాణలో నిర్వహించేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలనే విషయాన్ని కూడా ఒకవైపు కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఇంకా మరోపక్క తెలంగాణలో ఉన్నటువంటి యువతను కావచ్చు, లేదంటే విద్యార్థి దశ నుంచే స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెరగాలంటే ఖచ్చితంగా ఖేలో ఇండియా పథకం ద్వారా స్పోర్ట్స్ కోసం నిధుల కేటాయింపు అనేది జరగాలి. క్రీడలు ఆడేందుకు కావచ్చు, అదే సమయంలో క్రీడా వసతుల విషయంలో కూడా కేంద్రం నిధులను కేటాయించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు రానున్నటువంటి ఈ ఖేలో ఇండియా గేమ్స్తో పాటు 40వ నేషనల్ గేమ్స్కి సంబంధించినటువంటి విషయంలో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దాదాపు గంట పాటు జరిగినటువంటి ఈ చర్చల్లో కేంద్ర మంత్రి సైతం రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగానైతే ఈ గేమ్స్ విషయంలో ప్రాధాన్యతను ఇస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా పూర్తి స్థాయి సహకారం ఉంటుందని చెప్పి మన్సుఖ్ మాండవీయ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే రాష్ట్రంలో ఏ విధంగానైతే స్పోర్ట్స్ విషయంలో ప్రాధాన్యతను ఇస్తున్నారో దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కూడా కేంద్రం సహకరించాలి, వాటికి కావాల్సినటువంటి నిధులను కూడా కేటాయించాలనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక మరోపక్క మిగతా మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, మరోవైపు మనోహర్ లాల్ ఖట్టర్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి, ఆయనను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులతో పాటు మెట్రో ప్రాజెక్టు, మరోపక్క మూసీ రివర్కి సంబంధించినటువంటి పునర్జీవన ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి ప్రపోజల్ పెట్టారు. సో దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి రానున్నటువంటి వర్షాకాల సమావేశాల నాటికి ప్రత్యేకంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ అంశాలపైన ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు చేసిందో వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మిగతా మంత్రులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఖరారవుతే ఈరోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క తెలంగాణలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఎరువుల కొరత అనేది వేధిస్తుంది. సో ఖచ్చితంగా దీనికి కేంద్రం కోట పెంచాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఎరువులకు సంబంధించినటువంటి వ్యవహారాలను చూస్తున్నటువంటి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కూడా కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన కేంద్ర దృష్టికి తీసుకొచ్చేందుకే ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. భోగి. థ్యాంక్ యూ రాజు.